నిజాంపేట్ మున్సిపల్ ప్రస్తుత గ్రేడ్ 3 స్థాయి కమిషనర్ మౌలిక వసతుల కల్పనలో విఫలం. అవినీతి అక్రమాలు బంధు, వర్గ ప్రీతి, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్, సివిల్ వర్క్, టౌన్ ప్లానింగ్, ఆర్థిక నిధులు దుర్వినియోగం, ప్రజలతో సంబంధాలు, ఫిర్యాదులపై ఉదాసీనత మరియు పార్కుల రోడ్ల ఆక్రమణలు వంటి అంశాల్లో విఫలమైన ప్రస్తుత కమిషనర్ జాబిర్ ఆలీని బదిలీ చేసి గ్రూప్ 1 ఐఏఎస్ అధికారిని కార్పొరేషన్ కి కమిషనర్ గా నియమించి కార్పొరేషన్ ను కాపాడాలని ధర్నా మరియు వినతి పత్రం నిజాంపేట్ కార్పొరేషన్ చైన్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నిజాంపేట్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం కార్పొరేషన్లకి కమిషనర్ గా నియమించాలంటే కనీస గ్రూప్ 1 లేక ఐఏఎస్ అధికారులు కమిషనర్ గా నియమించాలి. నిజాంపేట్ కార్పొరేటర్ కి గతంలో ఐఏఎస్ అధికారి మరియు 3 గ్రూప్ అధికారులు, 2 గ్రూప్ 2 అధికారులు కమిషనర్ గా పనిచేయడం జరిగింది. కానీ 2022 తర్వాత కార్పొరేషన్ కు అర్హత లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం రామకృష్ణ అనే వెటర్నరీ డాక్టర్ ని కమిషనర్ గా నియమించి కార్పొరేషన్ భ్రష్టు పట్టించడమే కాకుండా దివాలా తీయడానికి కారణమవ్వడమే కాకుండా కార్పొరేషన్ పరువు మంటగలిపారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఐఏఎస్ అధికారులు కానీ గ్రూప్ 1 అధికారిని నియమించకుండా చిన్న మున్సిపాలిటీకి కమిషనర్ గా చేయాల్సిన ప్రస్తుత కమిషనర్ జాబిర్ ఆలీ కార్పొరేషన్ కు కమిషనర్ గా ఎలా నియమించారు? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రస్తుత కమిషనర్ వచ్చాక ఉన్న కాస్త నిజాంపేట్ కార్పొరేషన్ పరువు మంట గలవడమే కాకుండా పరిపాలన గాడిద తప్పడం మరియు అవినీతి అక్రమాలు మరియు కార్పొరేషన్ పూర్తిగా దివాలా తీసి కనీస అవసరాలు కూడా తీర్చలేని కమిషనర్ గా ముద్ర వేసుకోవడం కాకుండా ఒకవైపు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ లేకపోవడం, ప్రస్తుత కమిషనర్ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ తన వర్గం వరకే కాంట్రాక్టర్లుగా మరియు తమ వర్గం వారిని ఉద్యోగులుగా బదిలీలో తెచ్చుకొని ఉన్నతమైన పోస్టులు ఇస్తూ కార్పొరేషన్ లో వర్గ విభజన తీసుకొచ్చాడు. మరియు 2 సార్లు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు పొందిన కార్పొరేషన్ లో ఎక్కడ చూసినా పరిశుభ్రత లేకుండా అపరిశుభ్రమైన కార్పొరేషన్ ఏర్పడడానికి కారణమవుతున్న ప్రస్తుత కమిషన్ ను తక్షణమే మార్చివేసి ఐఏఎస్ గ్రూప్ 1 అధికారులను నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్ లో ఒక డివైడ్ తెచ్చిన ఇలాంటి కమిషనర్ మాకు వద్దు. అర్హత లేదు కాబట్టి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ గ్రూప్ 1 ఆఫీసర్ కానీ కమిషనర్ గా ఇవ్వాలి. ఇదే కమిషనర్ కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం కానీ సిడిఎంఏ కానీ కలెక్టర్ కానీ చేస్తే మళ్ళీ మా పోరాటం ఉధృతం చేస్తాం. కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం, సిడిఎంఏ ఆఫీస్ ముట్టడిస్తాం. మాకు కమిషనర్ ను మార్చాల్సిందే. గ్రూప్ 1 ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇవ్వాలి. పక్కనే ఇదే జిల్లాలో ఉన్న ఏదైతే జవహర్ నగర్, అదేవిధంగా పీర్జాది కూడా కోడుప్పల్లో గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటాయి. మాకంటే చిన్న కార్పొరేషన్ లో మాకు గ్రేడ్ 3 కమిషన్ ఎట్లు ఇస్తారని అడుగుతున్నాం. ఆయనకు అర్హత లేకుండా పదవి ఇచ్చింది కాబట్టి ఈరోజు కార్పొరేషన్ మొత్తం ధ్వంసం చేస్తున్నాడు. కౌన్సిల్ లేదు, అడ్డుకట్టేసేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేదు కాబట్టి ఈరోజు కార్పొరేషన్ భ్రష్టు పట్టిస్తున్నా. జాబిర్ ఆలీ అనే కమిషనర్ ని తక్షణమే తొలగించి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ కమిషనర్ చేయాలని ఈరోజు మేము ధర్నా చేసి ప్రభుత్వానికి విన్నవించాం. మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కానీ సిడిఎంఏ కానీ కలెక్టర్ కానీ అర్థం చేసుకొని మాకు కమిషనర్ మార్చి ఐఏఎస్ గ్రూప్ 1 ఆఫీసర్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం.